శ్రీమాత్రే నమః. ఈరోజు మనము గవ్వల ప్రత్యేకత, గవ్వలు ఏ రకంగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందో తెలుసుకుందాం. గవ్వలు సముద్రంలో సహసిద్ధంగా లభిస్తాయి కదా. శంఖాలకి ఏ విధమైన ప్రాధాన్యత ఉంటుందో గవ్వలకు కూడా అదే విధమైన ప్రాధాన్యత ఉందిట. గవ్వలు లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తాం కదా. దీపావళి రోజున ఈ గవ్వల ఆడము పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుందంట. గవ్వల గల్గల్లు వినడం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. గవ్వలు లక్ష్మీదేవి చెల్లుళ్ళని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులని భావిస్తుంటారట. గవ్వలు లక్ష్మీదేవికి కాకుండా శివునికి కూడా ప్రత్యక్షమైన సంబంధం ఉందంటున్నారు. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలను కూడా ఉంటాయట. శివుని జటాజూటంలోనూ, శివుని వాహనమైన నందీశ్వరుని మెడల్లోనూ గవ్వలే అందంగా ఉంటాయి. గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆట వస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుందట. పంచతంత్రలో ఒక చోట చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడని ఉందట. అంటే గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక జీవితంతో సంబంధాలు ఉన్నాయనేది నిజమంటున్నారు. పిల్లలకి దృష్టి దోష నివారణకు గవ్వలను వారి మెడలో కానీ మొలతాల్లో కానీ కట్టాలట. కొత్తగా కొన్న వాహనాలకి నల్లని తాడుతో గవ్వలను కట్టి దృష్టి దోషం లేకుండా చేసుకోవచ్చట. గృహ నిర్మాణ సమయంలో కూడా ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒక చోట కడతారట. కొత్తగా గృహప్రవేశం చేసేవారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టి ఉంచాలట. అలా చేయడం వలన గృహంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుందంట. గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుందంట. గల్లాపట్టిలో అంటే మనం క్యాష్ బాక్స్ అంటాం కదా, అందులో కనుక ఆ గవ్వలను ఉంచితే ధనాభివృద్ధి కలుగుతుందంట. వివాహం ఆలస్యం అవుతున్న వారు గవ్వలను దగ్గర ఉంచుకోవడం వలన శీఘ్రంగా వివాహ ప్రయత్నాలు జరుగుతాయంట. వివాహ సమయాలలో వధూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే కనుక ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుందట. గవ్వలు శుక్రగ్రహానికి సంబంధించినవి కాబట్టి గవ్వలు కామప్రకోపాలు, వీనసు, యాప్రోడైట్ వంటి కామదేవతల్ని గవ్వలతో పూజిస్తారట. వశీకరణ మంత్ర పఠన సమయంలోనూ గవ్వలను చేతిలో ఉంచుకోవడం మంచిదంటున్నారు. గవ్వల గలగలలు ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుందంట. ఈ రకంగా గవ్వల ప్రాధాన్యతని శ్రీనివాస్ సిద్ధాంత్ గారు మనకు అందిస్తున్నారు.